నానబెట్టిన పప్పు అండి, పాలకూర. ఇందులో ఏంటంటే కాబోలి శనగలు, కందిపప్పు, కాబోలి శనగ, బఠానీ, పెసరపప్పు, పొట్టుతో ఉన్న మినపప్పు అండి. శుభ్రంగా కడిగానిది కుక్కర్లో వేయాలి. మొత్తం కడిగి పెట్టుకున్నది కొక్కో అండి. ఇది నానబెట్టిన కొక్కో లేకపోతే చింతపండు కూడా వేసుకోవచ్చు. చూడండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు అండి, కొంచెం ఉప్పు, ఒక పచ్చిమిర్చి అండి, కడిగి కోసి పెట్టుకున్న పాలకూర, మనం ఆకుకూర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి తక్కువ వేసుకునే కన్నా. ఒక గ్లాసు వాటర్ అండి, అంటే మనకు పప్పుకి ఎంత వాటర్ కావాలో అంత, ఒక 2 గ్లాసులు కానీ 1 గ్లాసు కానీ పప్పును చూసి వేసుకోవాలి. పాలకూరలో కూడా వాటర్ వస్తుంది కాబట్టి తక్కువ వేసుకోండి. మూత పెట్టేయాలండి కుక్కర్. వెలిగించాను, ఒక 4-5 విజిల్స్ రావాలండి. రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించాను, ఒక గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, మనకు తాలింపు సరిపడగా. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొంచెం కరివేపాకు అండి, చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవన్నీ కొద్దిగా తేగనివ్వాలి. ఉడికిన పాలకూర పప్పు అండి, పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న పప్పు అండి. ఈ పప్పులో వచ్చిన వాటర్ కొంచెం పలుచగా ఉండడం కోసం వేసేయాలి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పప్పు అన్నంలోకి చాలా బాగుంటుందండి. అన్నంకి చపాతీకి కూడా చాలా బాగుంటుంది, పూరికి కూడా చాలా బాగుంటుందండి.